నిన్న నేను వీడియోస్ చేయలేదు, ఈరోజు వీడియోస్ చేస్తున్నాను. ఈరోజు ఇంట్రాడే పర్పస్ మీద 18th డిసెంబర్కి వీడియోస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మొట్టమొదటిగా ఇండస్ల్యాండ్ బ్యాంక్ స్టాక్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. అది పర్ఫెక్ట్గా సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ చేసి ఉంది. చూడండి, ఇక్కడ ట్రెండ్ లైన్ గీసినప్పుడు పర్ఫెక్ట్ సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ చేసి ఉంది. దానికి తోడు ఇది ఏంటంటే, ఇది బుల్లిష్ మూమెంట్లో ఉంది కాబట్టి, ట్రెండ్ మంచి సూపర్ ట్రెండ్లో ఉంది కాబట్టి, రేపు కానీ ఈరోజు అంటే నిన్నే చేయాలి కానీ ఈరోజు చేస్తున్నాను. ఇది కానీ హెవీ కానీ ఇలా హైగా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసి ఇలా కన్సాలిడేషన్ జరిగిందంటే హెవీగా డ్రాస్టిక్ మూమెంట్ వచ్చి పైకి వెళ్ళిపోతుంది. కనుక దీన్ని మీరు జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసుకోండి. పర్ఫెక్ట్గా దీన్ని ఎంట్రీని దీని లోపలికి వచ్చింది అనుకోండి, ఒకవేళ కానీ లోపలికి వచ్చేస్తే, ఒకవేళ అన్ఫార్చునేట్గా లోపలికి వస్తే మాత్రం దాన్ని ట్రేడ్ చేయకండి. దాని పైన ట్రేడ్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు బై లెవెల్ తీసుకొని 100% కూడా మీరు ప్రాఫిట్ బుక్ చేయొచ్చు ఫ్రెండ్స్. సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ని బుక్ ఉంది కనుక ఇండస్ల్యాండ్ బ్యాంక్ని పర్ఫెక్ట్గా మీరు ట్రేడ్ చేయొచ్చు. అర్థమైందా? చూడండి, నేను ప్రైస్ లెవెల్స్ కూడా గీస్తాను. ఇదిగో ఈ ప్రైస్ వెళ్ళినప్పుడు బై చేయండి, లోపలికి వస్తే మాత్రం బై చేయదు. ఒకవేళ కిందకి కానీ సమ్ టైమ్స్ ఇలా కిందకి కానీ బ్రేక్అవుట్ చేసింది అనుకోండి, దీన్ని కింద కూడా ట్రేడ్ చేయొచ్చు. ఓకేనా? ఇదిగో ఈ లెవెల్, ఈ రెండు ప్రైజుల్ని, అది 1500.9.15 ఆ లెవెల్ని, 1500.2.35 ఈ రెండు లెవెల్స్ని కూడా మీరు నోట్ చేసుకొని పైకి వెళ్తే పైకి బ్రేక్అవుట్ చేస్తే పైకి ట్రేడ్ చేయండి, కిందకి ట్రేడ్ చేస్తే కింద ట్రేడ్ చేయండి. కానీ మధ్యలో మాత్రం లోపలికి వెళ్తే మాత్రం ట్రేడ్ చేయకండి. ఇది ఇంతవరకు కూడా ట్రేడ్ చేయకండి. హెవీగా ర్యాస్టిక్ 50 మినిట్స్ కానీ బిగ్ క్యాండిల్ పెడితే ఖచ్చితంగా మనం ట్రేడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. తర్వాత ఏసీసీ అనే స్టాక్ని అనాలిసిస్ చేస్తాను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మీరు చెప్తున్నాను, నేను చెప్పేటువంటి స్టాక్స్ని చూడండి. ఈ టాటా మోటార్స్, లూపిన్, హెవిల్స్, ఇండియా సిమెంట్స్, టీసీఎస్, ఈ స్టాక్స్ని ఇంకా అది నిన్న మొన్న ఏ విధంగా ట్రేడ్ అయిందో అది ఇంకా నేను డిస్కస్ చేయలేదు. మళ్ళీ వచ్చి నేను ఈరోజు సాయంత్రం నేను 18th డిసెంబర్ డిస్కస్ చేస్తాను. ఖచ్చితంగా అనాలిసిస్ చేసి మీకు చెప్తాను. ఏ విధంగా నేను నిన్న చెప్పాను కదా, ఆ ట్రేడ్ ఏ విధంగా ట్రేడ్ అయినాయి, ఏ విధంగా ₹1000 బుక్ చేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, ఏసీసీ అనే స్టాక్ మీరు చూస్తే ఇది పర్ఫెక్ట్గా చూడండి ఒక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ని ఫామ్ చేసి ఉంది. మీరు బాగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పర్ఫెక్ట్గా ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది. ఇది ఒకవేళ కానీ ఇది లెవెల్ కానీ బ్రేక్అవుట్ చేసింది అనుకోండి, అప్పుడు సెల్ తీసుకోండి, షార్ట్ సెల్ చేసి అద్భుతమైన ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఇది పొజిషనల్గా పనికిరాదు. కానీ ఒకవేళ కానీ ఈ లెవెల్ని క్రాస్ చేసింది అనుకోండి, ఎగ్జాంపుల్కి చూడండి, ఇక్కడ ఇది కూడా ఒక లెవెల్గా గీసుకోండి. ఈ లెవెల్ని కానీ పర్ఫెక్ట్గా ఒకవేళ కానీ చూడండి, ఇదిగో ఈ లెవెల్ని నేను లెవెల్ కూడా గీస్తాను. ఇదిగో ఈ లెవెల్ కానీ క్రాస్ చేసింది అనుకోండి, ఇక్కడ ఇలా బ్రేక్అవుట్ చేసింది, మరలా ఇలా ట్రేడ్ అవుతుంది. దానిపై కూడా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు దీన్ని. అది కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఫామ్ చేసింది కనుక చూడండి, ఇదిగో ఈ లెవెల్ని మీకు ఆ ప్రైస్ని గీస్తున్నాను, తర్వాత ఈ ప్రైస్ని కూడా గీస్తున్నాను. ఈ రెండు ప్రైస్ని నోట్ చేసుకోండి. దీన్ని పైనే ట్రేడ్ అయితే మాత్రం బై ఎంట్రీ తీసుకోండి, కింద కానీ ట్రేడ్ అయితే మాత్రం సెల్ ఎంట్రీ తీసుకోండి. షార్ట్ సెల్ చేయండి, అద్భుతమైన ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా డివిస్ ల్యాబొరేటరీ స్టాక్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇది చూడండి, ఇది పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని పర్ఫెక్ట్గా ఫామ్ చేసి ఉంది. చూడండి, పర్ఫెక్ట్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని ఇది ఫామ్ చేసి ఉంది. మీరు అబ్జర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ని పర్ఫెక్ట్గా ఫామ్ చేసి ఉంది. చూడండి, అర్థమవుతుందా? పర్ఫెక్ట్గా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఇది రేపు ఇలా బ్రేక్అవుట్ చేస్తే మాత్రం హెవీగా డ్రాస్టిక్గా కిందకు వచ్చేస్తుంది మూమెంట్ అంతా కూడా. ఓకేనా? ఇదిగో ఈ ప్రైస్ని మీరు నోట్ చేసుకోండి. ఇదిగో ఈ ప్రైస్ కానీ కింద కానీ ట్రేడ్ అయ్యి దాన్ని పైకి పోకూడదు. మళ్ళీ ఇలా పైకి వెళ్ళిపోయి ఇలా ట్రేడ్ అయితే మాత్రం ట్రేడ్ చేయొద్దు. ఈ స్టాక్ అసలు వదిలేసేయండి. అసలు ఇంట్రాడే సెలెక్ట్ చేసుకోవద్దు. ఒకవేళ కానీ ఈ లెవెల్ కానీ బ్రేక్అవుట్ చేసింది అనుకోండి, అప్పుడు మనం బై ఎంట్రీ మరలా తీసుకోవచ్చు. అర్థమవుతుందా? ఇదిగో ఈ లెవెల్ కానీ బ్రేక్అవుట్ చేస్తే ఆ లెవెల్ కూడా అప్పుడు మనం బై ఎంట్రీ తీసుకోవచ్చు. లేకపోతే మీరు షార్ట్ సెల్లే చేసుకోండి, చక్కగా మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఈ లెవెల్ కానీ బ్రేక్అవుట్ చేస్తే బై తీసుకోండి. దీని లోపల కానీ ట్రేడ్ అయింది అనుకోండి, అసలు అవసరం లేదు. అసలు మీరు దీని స్టాక్ని సెలెక్ట్ చేసుకోవద్దు, దీన్ని వదిలేయండి. నేను చెప్పినటువంటి 3 స్టాక్స్ని ట్రేడ్ చేయండి. ఈరోజు సాయంత్రం ఇండస్ల్యాండ్ బ్యాంకు, ఏసీసీ, డివిస్ ల్యాబొరేటరీస్, తర్వాత టాటా మోటార్స్, లూపిన్, హెవెల్స్, ఇండియా సిమెంట్స్, టీసీఎస్, ఈ స్టాక్స్ అన్నీ కూడా నేను ఈరోజు చెప్పిన స్టాక్స్ ఈరోజు సాయంత్రం డిస్కస్ చేస్తాను. ఏ విధంగా ట్రేడ్ అయినాయో, నిన్న మొన్న ట్రేడ్ స్టాక్స్ కూడా ఏ విధంగా ట్రేడ్ అయినాయో, ఏ విధంగా ఎంట్రీ తీసుకుంటాను
చేసుకుంటే మంచి ప్రాఫిట్ బుక్ చేయొచ్చు, ఆ విషయాన్ని కూడా నేను డిస్కస్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ కీప్ ఆన్ వాచింగ్ మై వీడియో. అండ్ ఈరోజు నేను నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా చేసి ఉన్నాను, వాటి అనాలిసిస్ చేస్తున్నాను, వాటి లెవెల్స్ కూడా అనాలిసిస్, ఆ వీడియో కూడా చూడండి. తర్వాత ఈరోజు ఇంట్రాడే స్టాక్స్ని సెలెక్ట్ చేసుకునే విధానం, దాన్ని కూడా నేను వీడియో చేస్తున్నాను, అది కూడా మీరు చూడండి. తర్వాత అనాలిసిస్ చేస్తున్నాను, నేను చెప్పిన స్టాక్స్ ఏ విధంగా ట్రేడ్ అయిన విషయాన్ని కూడా నేను అనాలిసిస్ చేస్తాను, అది కూడా మీరు చూసి మీరు ఆనందించవలసిందిగా, చక్కగా మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను. ఓకే, మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, క్లిక్ చేయండి, అండ్ బెల్ సింబల్ మీద క్లిక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.